మనకి గురువు మార్చి 11వ తేదీ నుంచి వక్ర త్యాగం జరుగుతుంది. సో ఈ వక్ర త్యాగం జరగడం మూలంగా మేషం వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఎప్పటి వరకు ఉంటాడు, మార్చి 11వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉంటూ జూన్ 2వ తేదీ కర్కాటకంలోకి వచ్చేస్తాడు. కాబట్టి గురువు వక్రత్యాగము జూన్ 2వ తేదీ కర్కాటక అవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే వక్రగతిలో ఉండేటువంటి గురువు మనకి స్ట్రైట్ అవడం, అది కూడా 3వ స్థానంలో అవడం వల్ల మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి, మేషం వారు అగ్రిమెంట్స్ రాసేటప్పుడు ఎవరితోనైనా మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో, అదేవిధంగా మనం ఒక్కోసారి సరదాగా ఏదో మాట్లాడటం, ఆ యొక్క మాట సంబంధంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అటువంటి విషయాల్లో ఎవరితోనైనా బిజినెస్ డీల్స్, ఏదో ఎక్కువ లాభం వస్తుంది కదని వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ డీల్స్ చేస్తూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు మార్చి 11వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2 నుంచి 4వ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి సర్వసాధారణంగా గురువు శుభగ్రహం మంచివాడే చూస్తే కనుక. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, గురువు యొక్క స్వరూపం మారింది. ఈ సంవత్సరానికి రాజు కూడా గురువయ్యాడు. అందుకే నేను చాలా వీడియోలో చెప్పాను, ఇట్లా రాబోతున్నాయి, పీఠాధిపతులకు ఇబ్బంది వస్తుంది, అది ఇది అవి ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఈ సంవత్సరానికి గురువు అవుతున్నాడు కాబట్టి. అది కాకుండా గురువు మిథున రాశుల్లో సంచారం తిరుగుతున్నాడు కాబట్టి హిందువులే గొడవలు పడ్డ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 4వ భావంలోకి ఎప్పుడైతే వెళ్తాడో ఆ సమయం నుంచి మీరు ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా, పాయింట్ నెంబర్ 1, లేదా ఏదైనా కోర్సెస్ తీసుకుంటున్నారు చిల్డ్రన్, ఆ విషయంలో ఈ విషయం వల్ల అనవసరంగా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని అనుకునేటువంటి అంశాలలోని కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ మిథునం, ఈ మేషం వారికి పూర్వజన్మ కర్మస్థానం కూడా మనకి బుధుడు యొక్క రాశులు చెప్తారు. బుధుడు యొక్క రాశులు, శని యొక్క రాశులు. సో శని రాశుల్లో రాహు ఉన్నాడు, బుధ రాశుల్లో గురువు ఉన్నాడు. కాబట్టి ఏంటి ఇక్కడ శని రాహువులు, శని గురువు, దీనివల్ల ఏంటంటే ఇల్లు మారడం కానీ, ప్రదేశం మారడం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆ యొక్క వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అయితే మీరు ఏలినాడు శని ఒకటి నడుస్తుంది కాబట్టి కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం, ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండండి. వీలైనంత మట్టుకు మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దీనివల్ల మిస్కమ్యూనికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వక్రగతి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో అయినా లేదా గోచారంలో అయినా జరిగినప్పుడు, గోచారంలో జరిగినప్పుడేమో దేశకాల పరిస్థితుల మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది అంటే మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా భావంలో ఏదైనా గ్రహం వక్రించింది అన్నప్పుడు దాని యొక్క అర్థం ఆస్ట్రాలజికల్గా ఉంటుంది. ఏమిటది, ఉదాహరణ గురువు వక్రించాడు అంటే గురు సంబంధించినటువంటిది లేదా జ్ఞాన సంబంధించింది లేదా దేవతా సంబంధించింది ఏదైనా మీరు కర్మ పాస్ట్ లైఫ్లో బ్యాలెన్స్ ఉన్నారు, సంతానానికి సంబంధించిన సంతానము గురువు, అదేవిధంగా ఇట్లాంటి విషయాల్లో మీరు బ్యాలెన్స్ ఉన్నారు అని అర్థం అనమాట. అందుకని ఆ బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడం కోసం పుట్టారు. అదే సాటర్న్ వక్రించాడు అనుకోండి, పూర్వజన్మల్లో మీరు చేయాల్సిన కొన్ని పనులు ఈ జన్మలో చేసేటువంటి కొన్ని జాబ్స్ కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయారు. ఇంకోటి ఏంటి, వక్రించినప్పుడు ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారని కూడా అర్థం. అదేవిధంగా బుధుడు అనుకోండి వక్రించడం, వాళ్ళలో సర్వసాధారణంగా కొంచెం హ్యూమరస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఎటకారంగా మాట్లాడడం, కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం, ఇవి కాకపోతే వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం అని అవతల వాళ్ళకి హాస్యంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అవతలి వాళ్ళు ఈ మాటల వల్ల అనవసరంగా నొచ్చుకుంటారు కూడా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం విద్యా సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ ఏంటంటే కొంత మార్పులు ఇవన్నీ కూడా చూపిస్తుంటాయి బుధుడు వల్ల. అండ్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే శుక్రుడు వక్రించాడు అనుకోండి, అంటే జీవిత భాగస్వామి లేదా వివాహ సంబంధించిన విషయాలు మిస్ అవ్వడం, లేదా మీ యొక్క జీవితంలో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొన్ని విషయాలు మిస్ అవ్వడం, లేదా వాళ్ళు మిస్ అవ్వడం అనేది జరుగుతుంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాహుకేతువులు ఎప్పుడైతే వక్రించే ఉంటారు, రవిచంద్రులు అయితే ఎప్పుడు వక్రగతిలోకి వెళ్ళరు. కాబట్టి ఇక్కడ మనకేమిటి, కుజుడు వక్రించాడు అనుకోండి, ఉదాహరణకి
కుజుడు వక్రిస్తే కొన్ని ల్యాండ్స్ విషయంలో మిస్ అవుతారని కూడా అర్థం. అయితే ఇక్కడ ఈ మిస్ అవుతారా పొందుతారా అని కూడా ఉంటుంది ఒక్కోసారి వక్రించినప్పుడు. అదేమిటి అంటే మీకు ఏ గ్రహం అయితే వక్రించిందో ఆ వక్రించిన దగ్గర పడినటువంటి పోర్ట్ఫోలియో అది ఏ రాశిలో వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండగా వక్రించింది, ఆ వక్రించిన గ్రహం వెనక్కి వెళ్ళినప్పుడు, అంటే ఉదాహరణకి మేషంలో ఒక గ్రహం వక్రించింది అనుకోండి, అది మీనంలోకి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కసారి వృషభంలోకి వెళ్ళిపోయిన గ్రహం మేషంలోకి వక్రించుకుంటూ వస్తుంది. అప్పుడు దాన్ని మీరు మీనంలోకి వెళ్తున్నట్టుగా తీసుకోకూడదు, మేషంలో ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇది ప్రధానంగా మీరు చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వక్రగతి సంబంధించినటువంటి విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ కొన్ని వక్రగతుల వల్ల మంచి కూడా జరుగుతుంది. ఎప్పుడు ఆ వక్రించిన గ్రహం యొక్క వెనక రాశుల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి కూడా జరుగుతుంది. అయితే ఈసారి ఈ సంవత్సరానికి గురువు అధిపతి రాజయ్యాడు కాబట్టి, మంత్రి కుజుడయ్యాడు కాబట్టి ఈ వక్రత్యాగము వలన మరింత ఈ యుద్ధ సంబంధించినవి మరింత పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. అసలు మనం ఊహించలేము, బాబా ఏమిటి అసలు ఇంత విపరీతంగా పెరుగుతున్నాయని. షేర్ మార్కెట్ క్రాషెస్ అవ్వడము, లేకపోతే మనకి ఈ హిందూ సంబంధించిన దాంట్లో ఉండే వాళ్ళకి అసలు ఎక్కువ గొడవలు పెట్టుకోవడము, అండ్ అదేవిధంగా ఈ ముఖ్యంగా వక్రగతి తొలగినందుకు కాస్త ఈ యుద్ధంలో విమానాల యొక్క సంఖ్య విపరీతంగా నష్టపోవడం ప్రతి దేశము. ముఖ్యంగా అది కాకుండా రాబోయేది కూడా పరాభవనామ సంవత్సరం కాబట్టి ఎక్కువ దేశాలు వాళ్ళ సంపదలను ఈ రూపంగా పోగొట్టుకుని పరాభవం పొందుతూ ఉంటారు అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు చూపిస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు నేను చెప్పే సజెషన్స్ ఏమిటి అంటే కొన్ని ఆన్లైన్తో సంబంధం లేకుండా ఉండే యాప్స్ ఉంటాయి, డైరెక్షన్ చూపించేవనుకోండి, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఎలా ఉండాలనేటువంటివి కొన్ని యాప్స్ ఉంటాయి. అటువంటి యాప్స్ ఒకటి. ఇంట్లో కనీసం నెల రోజులకు సరిపోయే అంత ధనాన్ని, ఉప్పుల్ని పప్పుల్ని జాగ్రత్త చేసి పెట్టుకోండి. అదేవిధంగా కాస్త కార్లో కూడా కాస్త ఎప్పుడు కూడా కొంత ఫ్యూల్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూల్కి కొంచెం ఈ ప్రైజెస్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా బాగా పెరుగుతాయి గురువు వక్రగతి పోయినప్పటి నుంచి. ఈ బంగారం కానీ ఇట్లాంటి కొన్ని లోహాల యొక్క ఇది పెరగడం. అదేవిధంగా ఈ సంవత్సరం బుధుడు యొక్క రాశుల్లో గురువు వక్రత్యాగంతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి జన నష్టం అధికంగా ఉండడం యుద్ధాల వల్ల, పప్పుల రేట్లు విపరీతంగా పెరగడం జరుగుతాయి. కాబట్టి ఇవన్నిటిని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. వీలైనంత మటుకు చండీ పారాయణం చేయడము, చండీ వినడము, అలాగే మీరు వీలైనంత మటుకు విష్ణు సహస్రనామాలు వినడం. ఈ మిథునంలో అందరికీ కూడా, అంటే మనకి మీ జాతకం ఉన్నా లేకపోయినా కూడా జూన్ వరకు ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు, ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, పత్రాలకు సంబంధించింది ఏదైనా చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడము, ఆ రకంగా ఇబ్బందులు పడడం, ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరవుతారో, లగ్నం నుంచి, రాశి నుంచి కదా, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. ఆ పంచమాధిపతి యొక్క ఆ అధిష్టాన దేవత ఆరాధన చేయండి. అంటే ఉదాహరణకి 27 లేదా 20 పంచమంలో ఉన్న పంచమాధిపతి అయినా సూర్యుడిని ఆరాధించడం. చంద్రుడు ఉన్నాడు, అప్పుడేంటి రాజరాజేశ్వరి అమ్మవారిని, కుజుడు ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, బుధుడయ్యాడు విష్ణువుని, గురువయ్యాడు దత్తాత్రేయుడిని, శుక్రుడయ్యాడు అమ్మవారిని, శని అయ్యాడు ఉదాహరణకి. అప్పుడు శివుడిని లేదా ఆంజనేయ స్వామిని, లక్ష్మీనరసింహ స్వామిని కూడా చేసుకోవచ్చు. రాహుకేతువులు కనున్నట్లయితే రాహు ఉన్నాడు పంచమంలో, అప్పుడు దుర్గాదేవిని, కేతువుని, గణపతిని. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు బాగోలేవు కాబట్టి మీరు అనవసరంగా ఘర్షణలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే మనకు చూడండి ఇండియన్సే రకరకాల దేశాల్లో ఉన్నారు, ఆ యొక్క దేశాలలో మీరు అనవసరంగా వెళ్ళి అక్కడ స్ట్రక్ అవ్వడం కానీ, అక్కడ పడేటువంటి బాంబులు అనుకోండి. ఇప్పుడు చూడండి చాలా మంది పాపం దుబాయ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ భయపడుతూ ఉన్నారు, బిక్కు అనుకుంటూ ఉన్నారు. అటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ పంచమాధిపతి యొక్క అధిష్టాన దేవతను కనుక మీరు చేసుకున్నట్లయితే. శ్రీమాత్రే నమః.